హాయ్ ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి. సో థంబ్‌నెయిల్ అర్థమైంది అనుకుంటాను. అదే అండి, స్టిచ్చింగ్ క్లాసెస్ చెప్పబోతున్నాను కదా. అయితే దానికి ముందు ఇంట్రొడక్షన్ అయితే చేసుకోవాలి కదా. సో నా పేరు లాస్య, వెల్కమ్ టు లాస్య టైలరింగ్. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి స్టిచ్చింగ్ అనగానే అదేంత పని, కట్ చేసిన ముక్కలు అతికిస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో మాత్రం తెలియదు. ఒక్కసారైనా ఆలోచించారా? మాకెందుకు అవసరమా అంటారా? అయితే ముందుగా ఒక విషయం ఫ్రెండ్స్, మీకు గనక స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ కనుక ఉంటుందో ప్లీజ్ నేను చెప్పే విధానాన్ని బాగా అబ్జర్వ్ చేస్తూ వినండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక విషయం చెప్పాలి. ఇప్పుడున్న జనరేషన్లో ఒక బ్లౌజ్, డ్రెస్, వాటెవర్ ఏదైనా కుట్టించుకోవాలి అనుకుంటే దానికి బిల్లు వాచిపోతుంది. అందుకే అంటారు కదా, పావల పట్టు రూపాయి కుట్టు అనే సామెతకి వచ్చింది. సో అదన్నీ మైండ్లో పెట్టుకొని క్లాసెస్ అయితే చెప్పబోతున్నాను. చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. దానికి ముందు మనం స్టిచ్చింగ్కి ఏమేమి అవసరమో నేర్చుకోవడానికి ఒకసారి అయితే చూసేద్దాం. ఓకేనా? అయితే ఫస్ట్ అయితే నేను క్లాత్ తీసుకున్నాను. ఆ క్లాత్ మీరు తీసుకునేప్పుడు మాత్రం కాటన్ది, అది కూడా గంజిలో డిప్ చేసింది మాత్రం తీసుకోండి. చాలా ఈజీగా స్టిఫ్గా వస్తుంది, నీట్గా ఉంటుంది. అలాగే ఒక సిజర్ తీసుకోండి. అయితే థ్రెడ్ తీసుకున్నాను ఆపోజిట్లో. ఎందుకు అంటే మీకు వేరియేషన్ తెలియాలి కదా, అందుకని చెప్పేసి నేను ఆపోజిట్లో అయితే తీసుకున్నా. అలాగే నీడిల్ ఒకటి తీసుకోండి. ఓకేనా? తర్వాత మీకు అవైలబుల్ ఉన్నవి చాక్ పీస్ అయినా సరే, మార్కర్స్ అయినా సరే తీసుకోండి. అలాగే టేప్, స్కేల్. ఫర్దర్ క్లాసెస్లో పేపర్స్ అవసరం ఉంటాయి, అది తర్వాత చెప్తాను. ఓకేనా? అయితే ఒక విషయం, ప్రతి ఒక్కరికి స్టిచ్చింగ్ చేసేప్పుడు మిషన్ అవైలబుల్గా ఉండదు. సో వాళ్ళని ఉద్దేశించుకొని ప్లీజ్ అండి, మిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతిదీ కూడా నేను చేయి పైన చెప్పలేను కదా. కొన్ని బేసిక్స్ మాత్రం చేయి పైన చెప్పడం జరుగుతుంది, మిగిలినవన్నీ ఆల్మోస్ట్ మిషన్ పైనే స్టిచ్ చేయడం జరుగుతుంది. సో వన్ బై వన్ నిదానంగా నేర్చుకుందాము. నా దగ్గర నేర్చుకున్న పిల్లలకి ఎలా నేర్పించానో అదే విధంగా నేర్పిస్తాను. వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తే అర్థం అవ్వదు. సో ప్రతి క్లాస్ కూడా మీకు వచ్చేంత వరకు ప్రాక్టీస్ అనేది వదలకండి. మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అని అనుకుంటేనే వేరే క్లాస్కి వెళ్ళండి. ఓకేనా? ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీలాగే నేను కూడా నేర్చుకునేప్పుడు ఎన్ని బ్లౌజులు, క్లాత్లు ఎన్ని వేస్ట్ చేశానో తెలియదు. ఎందుకు నేర్చుకుంటున్నాను రా బాబు అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ప్లీజ్, అది ఫ్యూచర్లో ఏదైనా నేర్చుకొని వదిలేస్తే ఫ్యూచర్లో ఎలా ఉపయోగపడుతుంది అనేది ఎవరికీ తెలియదు. అందుకనే ప్రతిదీ కూడా నేర్చుకొని వదిలేయండి, పోయేదేముంది కదా. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే అందరికీ గుడ్ లక్, ఆల్ ఆఫ్ యూ. స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే ఇప్పటికే వీడియో బాగా లెంత్ అయిపోతుంది అనుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మింగ్ ఎలా చేయాలో చూద్దాం. నేను ఇలాంటి క్లాత్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అయితే దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నా. ఎందుకు అంటే నా దగ్గర ఇప్పుడు కాటన్ క్లాత్ అయితే లేదు, నాకు ఆల్రెడీ పర్ఫెక్ట్ కాబట్టి ఇలాంటి క్లాత్ తీసుకున్నాను. నీడిల్కి ఒక 2 వరుసల దారం అయితే తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇలా కింది క్లాత్ ఉంది, అలాగే పైన క్లాత్ ఉంది. కిందికి మాత్రం 2 పొరలు మాత్రమే తీసుకోండి. పొరలు అర్థం చేసుకోండి. కింద 2 పొరలు మాత్రమే తీసుకోండి. పైన కొంచెం ఎక్కువైనా పర్లేదు, మనకు పైన దాంతో సంబంధం ఉండదు కాబట్టి కిందిది 2 పొరలు మాత్రమే తీసుకుంటూ అలా ఒక పావించు డిస్టెన్స్లో వేసుకుంటూ వెళ్ళండి. హాఫ్ ఇంచ్ కాదు, పావించు డిస్టెన్స్లో వేసుకుంటూ అలా క్లాత్ మీకు ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు వేసుకుంటూ వెళ్ళండి. ఇది నార్మల్ ఎమ్మింగ్. ఓకేనా? అర్థమవుతుంది కదా, ఇది నార్మల్ ఎమ్మింగ్. తర్వాత ఇంకో టైప్ చూపిస్తాను, అదేమో బొటిక్ స్టైల్లో ఉంటుంది. అది ఇంకొచ్చిన తర్వాత దాని గురించి చెప్తాను. సో ఇది నార్మల్ ఎమ్మింగ్ కాబట్టి ఇలా మీకు చేయికి అలా క్లాత్ చుట్టుకుంటూ మీకు ఎంతవరకు ఉంటే అంతవరకు అలా ఎమ్మింగ్ చేస్తూ వెళ్ళిపోండి. ఓకేనా? తర్వాత ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఇలా ఎమ్మింగ్ చేసేసి లాస్ట్ స్టిచ్ చేసేస్తారు. అలా వేయొద్దు. ఎందుకంటే మీరు స్టిచ్ చేసేప్పుడు
దారం లాక్కుంటూ వస్తుంది. అంటే వెనకాల సైడ్ మొత్తం ముడిలాగా ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఉంది చూడండి అట్లా. దాన్ని ఇట్లా ముందుకు లాగేసేయండి. టైట్‌గా పట్టేసుకొని ముందుకు లాగేయండి. అలా లాగిన తర్వాత మాత్రమే చూడండి ఎక్కడ కూడా ముడతలనేవి రాలేవు. తర్వాత లాస్ట్‌లో ఒకసారి నీడిల్‌ని క్లాత్ నుండి అలా గుచ్చి దానికి ఒక 2 సార్లు చుట్టండి. ఓకేనా? అలా చుట్టినప్పుడు నాట్ అనేది వస్తుంది. చూడండి ఇప్పుడు రెండోది. ఇదేమో బొటిక్ స్టైల్‌లో ఉంటుంది. ప్రతి దానికి కూడా మనము కుట్టేప్పుడు నాట్ అనేది వస్తుంది. నాట్ అంటే మళ్ళీ ఏంటో అనుకునేరు, ముడి. ఓకేనా? సో ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అది ఎట్లా ఉంటుందో ఇది కూడా అంతే. కాకపోతే కుట్టేప్పుడు అలా క్లాత్ తీసుకుంటారు చూడండి, మీకు థ్రెడ్ రన్ అవుతుంది. మీరు ఇప్పుడు చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇలా తీసుకున్నప్పుడు నీడిల్ నుండి థ్రెడ్ లాగితే వస్తుంది చూడండి. అలా లాగారు చూడండి. ఆ లాగే దాంట్లో నుండి పైకి అనాలి. ఆ సైడ్ తీయకండి థ్రెడ్. ఈ సైడ్ మీకు నీడిల్స్కి ఎక్కడైతే థ్రెడ్ ఉంటుందో ఆ థ్రెడ్ నుండి మాత్రమే పైకి అనండి. మీకు కరెక్ట్ వేరియేషన్ వస్తుంది. ఒకసారి ఈ సైడ్ నుండి ఇంకోసారి ఆ సైడ్ నుండి తీసారనుకోండి ముడి వస్తుంది. ఓకేనా? అలా నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు ఎంతవరకు క్లాత్ ఉంటే అంతవరకు. ఇది బొటిక్ స్టైల్లో ఉంటుంది. బొటిక్ వాళ్ళు ఇలానే వేస్తారు. ఎందుకంటే మనము బ్లౌజెస్ కానీ డ్రెస్సులు కానీ మనం ఒక రేంజ్లో ఉతికి పెడతాం కదా, అప్పుడు ఇది తెగిపోకుండా ఉంటుంది నీట్గా. మనం ఫస్ట్ వేసుకుంది అయితే అది పిండిన కొద్దీ క్లాత్ పల్చన అయిపోయి తెగిపోతుంది. అప్పుడు మొత్తం ఊడొచ్చేస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తారు ఇంట్లో మమ్మీస్ వాళ్ళవి అలా అన్నమాట. ఇది ప్రతి దానికి నాటు వస్తుంది, ముడొస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా ఊడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అందుకని చెప్పేసి బొటిక్ స్టైల్లో ఉంటుంది. ఇది బొటిక్ వాళ్ళు బాగా వేస్తారు ఈ ఈ టైప్ ఆఫ్ ఎమ్మింగ్ అన్నమాట. ఓకేనా? సో చూస్తున్నారు కదా, సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ అయితే చేయండి. ఓకేనా? చూస్తున్నారు కదా, ఇట్లా ఎండింగ్కి వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ స్టార్టింగ్ టైట్గా పట్టేసుకొని లాగి నాటేసుకోండి. అప్పుడు మీకు ఊడిపోదు. ఇది కూడా థ్రెడ్ డైరెక్ట్ వేసేసారనుకో ముడొస్తుంది. ఇప్పుడు వేరియేషన్ చూడండి. ఫ్రంట్కి మాత్రం ముందుకి పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. ముందుకి మాత్రం మీకు ఏది కూడా ఏర్పడదు. అదే థ్రెడ్ తీసుకుంటే మీకు వేసినట్టు అసలు ఏర్పడదు. ఆపోజిట్లో తీసుకున్నాను కాబట్టి ఒకసారి చూడండి. రిటర్న్ చేసి చూస్తే వేరియేషన్ తెలుస్తుంది. చూడండి, దానికి దీనికి ఇదేమో నాట్ వస్తుంది, దానికేమో నాట్ ఏమి ఉండదు. అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.